హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వర కుక్స్. ఇవి చూడండి, చాలా హెల్త్కి అనేది మంచిది పుట్టగొడుగులు అండి. దీంతో కర్రీ తయారు చేస్తున్నాను రైస్లోకి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ విధముగా ఈ ప్యాకెట్లో వచ్చినాయండి, మార్కెట్లో కొనుక్కొని వచ్చారు. ఈ ప్యాకెట్లో ఈ విధముగా వచ్చాయి మోషన్స్. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ అనేది నొక్కండి. ఇది ఒక టేబుల్ అనేది తీసుకొని చక్కగా చాకుతో 4 భాగాలుగా చేసుకొని ఉప్పు ఉన్న వాటర్లో వేసుకోవాలి. కర్రీ అనేది చేస్తున్నాం, మష్రూమ్స్ కర్రీ. సూపర్ టేస్టీగా ఉంటుందండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్దది టమాటా, 2 పచ్చిమిర్చి, జీడిపప్పులు, సారపప్పు, ధనియాలు, లవంగాయ చెక్క వేసి, పసుపు వేసి చిటికెడంతా కప్పు నీళ్ళు పోసి ఉడకనిస్తున్నాను లోలో ఉంచేసి. ఎందుకనంటే అండి, దీనికి మష్రూమ్స్ కర్రీ టేస్టీ పెరగడానికి ఈ విధంగా తయారు చేసుకుంటున్నాము. పచ్చి కొబ్బరి ఉన్న, ఎండు కొబ్బరి ఉన్న కొంచెం తీసుకోవాలి. ఒక 5 నిమిషాల సేపు ఉడకనివ్వాలి ఇవన్నీ గ్రేవీ కోసం, మష్రూమ్స్ గ్రేవీ కోసం. ఆ తర్వాత గ్రీన్ బఠానీ కూడా వేస్తున్నాము ఇందులో. గ్రీన్ బఠానీ కూడా వేస్తున్నాము. సూపర్గా ఉంటుంది మష్రూమ్స్ కర్రీ. సరిపోనన్ని తీసుకొని మనం కర్రీ చేసుకుంటే మిగతాయి మరినాడైనా వేసుకొని చేసుకోవచ్చు, బాగుంటుందండి. చూడండి, ఒక 5 నిమిషాల సేపు గ్రేవీ కోసం, మష్రూమ్స్ గ్రేవీ కోసం ఉడికినాక చల్లారిందండి. చల్లారినాక కొబ్బరి ముక్కలకి సన్నగా తరిగి వేసుకున్నానండి. ఆ తర్వాత ఈ గ్రేవీని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మష్రూమ్స్ కర్రీకి పెద్దలపై ముక్కలు సన్నగా తరిగామండి. తర్వాత మష్రూమ్స్ ఉప్పులో కడిగి తీసాము. క్యాప్సికమ్ చూడండి, ఇక్కడ మాత్రం పుదీనా, కొత్తిమీర, అమ్ములు బటర్ కూడా వేస్తున్నామండి. కొద్దిగా అమ్ములు బటర్ ఒక మొక్క వాడుతున్నాను. జీడిపప్పులు వేసుకుంటే తినేటప్పుడు మనం రైస్లోకి చాలా దట్టంగా బాగుంటుందండి. గుమగుమలాడిపోయిద్ది. ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా చక్కగా ఇదిగో ఈ పౌడర్ కూడా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది 10 రూపీస్ మాత్రమేను, బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని చక్కగా రైస్లో కలుపుకొని తింటూ ఉంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా ఏమన్నా తడి అనేది ఉంటే తడిపోయిన దాకా ఉంచేసుకొని దానికి కావాల్సింది ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ మాత్రం తక్కువ వేస్తున్నాము, ఎందుకంటే బటర్ వాడుతున్నాం కాబట్టి. ఆయిల్ ఎంతప్పటికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిద్ది. ఆయిల్ ఎంతప్పటికి తక్కువ తింటేనే మంచిది. ఇప్పుడు వద్దులే అంటున్నారు కాబట్టి ఆయిల్ తింటాం. ఇప్పుడు ఆ బటర్ అనేది వేసుకొని మనం ఈ మష్రూమ్స్ గ్రేవీ, ఈ ఉల్లిపాయలు, బఠానీ, క్యాప్సికమ్ వేసుకుంటే బాగుంటుందండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ఒకసారైనా ట్రై చేయండి. వీడియో పెట్టేసుకొని హాస్టల్లో ఉన్న పిల్లలు, కాలేజీ పిల్లలు కూడా చూసి చేసుకోవచ్చు. ఒకసారి చేసుకుంటే 2 పూటలకు వచ్చేసింది ఈ కర్రీ అనేది. బయట తెచ్చుకోవాలంటే చాలా రేటుగా ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా తెచ్చుకుంటాము. ఇంట్లో చేసుకుంది హోమ్ మేడ్ కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బటర్ కూడా కాస్త ఈ విధంగా వేసుకొని చేసుకుంటే చపాతీలో కూడా చేసుకోవచ్చు. చక్కగా రాగి సంగట్లో కూడా వేసుకోవచ్చు, రాగి ముద్దలో కూడా వేసుకొని తినవచ్చు. చాలా బ్యూటిఫుల్గా టేస్ట్గా ఉంటుంది. కొంచెం అనేది వెచ్చబడినాక ఇవన్నీ 1 by 1 అన్నీ వేసుకుంటా వచ్చేసి గబగబా చేసుకోవచ్చు. కొద్దిగా వేయినట్టుగా షాజీరా, జీలకర్ర వేసుకుంటేనండి స్మెల్ అనేది తినేటప్పుడు బాగుంటుంది. నేతిలో వేగిద్ది కాబట్టి కొంచెం జీలకర్ర, షాజీరా వేసుకున్నాము. హైలోనే ఉంచేసాము. లోలో ఉంచేసుకొని బిర్యానీ ఆకుని ఒక్కటి మాత్రం తుంచి వేసాను. ఆ ఫ్లేవర్ అనేది మష్రూమ్స్కి పట్టిద్ది, బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. కరివేపాకు వేసామండి.
కరివేపాకు ఒక 2 రెబ్బలు వేసాము. జీడిపప్పులు వేసుకున్నాము. జీడిపప్పులు కూడా వేసుకున్నాము. క్యాప్సికమ్ ముక్కలు లోలో ఉంచేసాము. స్టవ్ అనేది ఒక గరిటె తీసుకొని చక్కగా దోరగా వేయించుకుంటే పచ్చి వాసన అనేది పోయిద్ది, వెన్న అనేది పట్టేసేసిద్ది. పెద్దలపై మాత్రం చూడండి బాగా 2 కప్పుల దాకా తరిగాము. సన్న పీసులుగా పొడవగా అడ్డంగా తరిగాము పెద్దలపాయ ముక్కలు. పెద్దలపాయలు వచ్చేసి కేజీ 40 రూపాయలే ఫ్రెండ్స్. అలా అని కాదు, తగ్గాయి రేటు. టమాటా కూడా తగ్గిపోయింది. కిలో వచ్చేసి 20 రూపాయలు 20 రూపాయలు. ఒకప్పుడు 100 రూపాయలు 200 కూడా అమ్మారు. పసుపు వేసుకోవాలి. పసుపు, టేస్టీకి తగినంత సాల్ట్ తగలంగానే చక్కగా దోరగా ఎర్రగా వేగుతాయండి, అది గమనించాలి. బాగుంటుంది. ఒక్కసారి అటు ఇటు కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ అనేది పెట్టండి. గ్రీన్ బఠానీ మనకి ఇంకా ఇష్టంగా ఉంటే ఒక్కప్పుడు వేసుకోవచ్చు. అంటే 4-5 ఉంటే కనుక ఒక్కప్పుడు వేసుకోవచ్చు. నేను 2 మనుషులకు మాత్రమే చేసుకుంటున్నాను. ఒకసారి మరలా కలుపుకోవాలి ఈ విధముగా. మష్రూమ్స్ కానీ 2 భాగాలుగా కానీ 4 భాగాలుగా కానీ చేసుకుంటే ఇప్పుడు ఈ విధంగా వేసుకొని చూడండి గెరెట్తో కలుపుకోవాలి. చాలా రుచిగా టేస్ట్గా గుమగుమలాడిపోయిద్దండి. మనం ఈలోపు చక్కగా రైస్ అనేది కడిగి పెట్టుకొని ఒక అరగంట ఆగినాక రైస్ కానీ రాగి సంగటి ముద్ద కానీ చేసుకొని అందులో చపాతీ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న 1/2 టేబుల్ స్పూన్ వేసానండి. వేసేసుకొని మొత్తం కలుపుకుంటే ఆ మసాలా అంతా పట్టిద్ది. లోలో ఉంచేసే చేస్తున్నాం, హైలో ఉంచకూడదు. లో ఫ్లేమ్లో ఉంచేసి చేసుకుంటేను ధనియా పౌడర్ వేసుకోవాలండి. అందులో లవంగాయ చెక్క వేస్తాము. ఆ పేస్ట్లో కూడా వేసుకున్నాము లవంగాయ చెక్క. నేను ధనియా పౌడర్ వేసాము. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. మష్రూమ్స్ పౌడర్ కూడా వేస్తున్నాము. ఇందులో టేస్ట్ అనేది అదనంగా పెరిగిద్ది. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూను వేస్తున్నాము. చికెన్ మసాలా పౌడరు మన హోటల్లో చేసుకున్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం ఆ స్మెల్ కానీ తినేటప్పుడు టేస్ట్ అనేది ఏ మాత్రం తగ్గదు. కారం వేసాము. మామూలు కారమేను, ఎర్రకారం. సాంబార్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఉంటే. అన్నీ ఒకసారి వేసాక కలుపుకున్నాక కారం కూడా వేసుకొని కలుపుకున్నాక పుదీనా వేసాము. పుదీనా వేసుకొని గరగర తిప్పుకుంటూ ఉంటే చూడండి లోలో ఉంచేసి మగ్గనియాలి. చక్కగా లో ఫ్లేమ్లో ఉంచేసి మగ్గనియాలి. ఈ గ్రేవీ అనేది ముందుగా మనం తయారు చేసుకున్న గ్రేవీ అనేది వేసుకోవాలి.
మిక్సీలో వేసుకున్నాము. ఉడికించి చల్లారినాక గ్రేవీ అనేది వేసుకొని మరలా చూడండి, ఈ వెన్న వేసాము కాబట్టి వెన్న నెయ్యిలో ఉడుకుతుంది. మష్రూమ్స్ కర్రీ రైస్లోకి, రాగి సంకటిలోకి, చపాతీలోకి, పుల్కాలోకి మన ఇష్టం. చూడండి, మనం ఇంట్లో చేసినట్టుగా బాగుంటుందండి. హోటల్లో ఏ మాత్రం టేస్ట్ అనేది హోటల్లో చేసినట్టే ఉంటుంది, ఇంట్లో కూడా ఇంకా అదనంగానే ఉంటుంది. మనం చేసుకున్నది టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గదు. ఈ విధంగా పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. గంట అనేది నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. కొంచెం వాటర్ మాత్రం చూడండి 2 కప్పులు ఆ జార్లో వేసేసి కడిగి ఇందులో పోసేసాము. మష్రూమ్స్ కర్రీలోకి మగ్గబెట్టాలి బాగా, గుజ్జు గుజ్జుగా తయారైంది. ఉడికినాక 2 కప్పులు వాటర్ వేసాం. వేసుకున్నాక చక్కగా ఇది చూడండి గెరిటతో కలుపుకోవాలి. కలుపుకుంటే చూస్తుంటేనే చూడండి ఎంత మెరిసిపోయే మష్రూమ్స్ కర్రీ. క్యాప్సికమ్ వేసి, గ్రీన్ బఠానీ వేసి, జీడిపప్పులు, సారపప్పులు, మష్రూమ్స్ పౌడర్ వేసి చక్కగా తయారు చేసుకుంటున్నాము. ఇంకా అటువైపు చక్కగా రైస్ అనేది కడిగి పెట్టేసేస్తే ఉడుకుతూ ఉంటుంది. మూత అనేది కాస్త లోలో ఉంచేసి మూత అనేది పెట్టి ఒక 8 నిమిషాల సేపు మగ్గనివ్వాలి, ఉడకనివ్వాలి. చక్కగా మూత తీసేసి ఆంధ్ర మష్రూమ్స్ కర్రీ బఠానీతో చేస్తున్నాము. జీడిపప్పులు బఠానీతో ఒక్కసారి అడుగు పట్టకుండా ఉంటుందనేసి మూత తీసి ఒక్కసారి కలుపుకోవాలి. అసలు గుమగుమలాడిపోతుంది మష్రూమ్స్ కర్రీ. ఇంకొక 2 నిమిషాల సేపు మగ్గనియాలి. ఆ వెన్న అనేది పైకి వచ్చేసిద్దండి ఉడికితే. చక్కగా మరలా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయా లేవనని ఇప్పుడే చూసుకొని ఏమన్నా తక్కువైతే వేసుకోవాలి. చూడండి, వెన్న నెయ్యి అనేది చక్కగా కుక్ అయిపోయింది. ఆంధ్ర మష్రూమ్స్ కర్రీ బఠానీతో, జీడిపప్పులతో. ఆ తర్వాత సన్నగా వీలైనంత వరకు సన్నగా కొత్తిమీర రెబ్బ వేసుకోవాలి. కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ అనేది ఆపివేయాలి. ఆపివేసి మరలా బటర్ వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే. వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకోవటమే. ప్రతి ఒక్కరు వీడియో అనేది నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటి దాకా చూడండి. ఈ మష్రూమ్స్ కర్రీతో ఆంధ్ర స్టైల్లో చేశాను. ఇంటి దాకా చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.